హాయ్ గైస్, ఈరోజు వీడియో అంటే చాలామంది కూడా మేము అనేది డైలీ ఫుడ్ వేసుకోవట్లేదు భయ, డైలీ అనేది వాటర్ పెట్టుకోవడానికి టైం ఉండట్లేదు, మేము వర్క్ అయితే వెళ్ళిపోతూ ఉంటాం. బట్ అంటే మ్యాక్సిమం అనేది ఏంటంటే మా ఇంటి వాళ్ళు చూసుకుంటారు బోర్డ్స్, బట్ ఫుడ్ అయితే వేయడానికి అయితే వాళ్ళకి రావట్లేదు చెప్పడం ఏంటంటే వీడియో చేయడం జరుగుతుందండి. అలాగే అంటే చాలామంది అడుగుతున్నారు ఫుడ్ కప్స్ అనేది ఎక్కడ అమ్ముతారు, నెక్స్ట్ అంటే ఫుడ్ కప్స్ అనేది మనం ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది కూడా. ఇదిగోండి చూడండి, ఇది ఫుడ్ కప్ అండి. మీకు అనేది వివరించి చూపిస్తాను. మీకు అనేది ఈ మన అనేది కేస్ అనేది ఎలా ఫిక్స్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏంటంటే మన అనేది వీటిలో అనేది ఫుడ్ అనేది ఎలా వేసుకోవాలి, నెక్స్ట్ ఏంటంటే ఇట్లా అనేది ఎలా మెయింటైన్ చేయాలి మీకు వివరించి చెప్తాను. వీడియో అనేది వీడియోకి ఒక లైక్ చేయండి, అంటే మన ఛానల్ వీడియోస్ ఫస్ట్ నుంచి డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఏంటంటే బోర్డ్స్ సౌండ్స్ అనేది మీకు వినిపిస్తూ ఉంటాయి ఎక్కువగా. అనేది మీకు ఏంటంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి. వీడియో అనేది ఏంటంటే నేను ఎంత మీకు చూపించిన కప్పు అనేది, ఆ కప్పు అనేది ఎలా ఫిక్స్ చేసుకుంటే మీరు అనేది చూసాం. మన దగ్గర కేజ్కి అనేది ఏంటంటే ఇలాంటివి రెండు కట్ చేస్తే మనకు అనేది ఎలా కింద కట్ చేసుకుంటే మన అనేది అలా బౌల్ అనేది ఫిక్స్ చేసుకోవాలండి. ఈ బౌల్స్కి అనేది మీకు అనేది కొంచెం ఎక్కడ చూపిస్తాను, అక్కడ వెళ్తే ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఉదాహరణ చూపిస్తాను. అక్కడ ఈ బౌల్ అనేది లోన్ అనేది మనకు పట్టుకోవడానికి అనేది కిప్ అనేది ఇస్తారండి. చూస్తున్న కిప్ అనేది ఈ కిప్ ఇస్తారు. ఈ కిప్ అంటే లోన గిల్స్ అనేది పట్టుకుంటుంది. మీకు ఎవరైతే నేను చూపిస్తాను, ఇవి చూడండి ఒకసారి. ఈ కప్పు అనేది ఏంటంటే అలా నొక్కితే బయటకు వచ్చేస్తుందండి. ట్రైన్ అనేది ఒక హ్యాండ్తో డీల్ చేస్తున్నాను కాబట్టి కొంచెం టైట్గా ఉండదు, ఎందుకంటే ఇది లోన్ పెట్టినవాడు అంత టైట్గా ఉంటుంది మనకు అనేది కప్పు అనేది. అంటే బోర్డ్స్ ఒకవేళ బయటకు తోసేసినా సరే బయటకు రాదు ఈ కప్పు అనేది. చూస్తున్నారు కదా, ఎంత గింజుకున్నా బయటకు రాదు మనకు అనేది. మీకు అర్థమవుతుంది కానీ ఈ కప్పు అనేది ఫిట్టింగ్ అయితే ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కప్పు వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే వాటర్ అనేది ఎర్లీ మార్నింగ్ అనేది మనం అనేది ఫ్రెష్ వాటర్ అనేది ఇంద్రించి అనేది మనం ఒక మగ్గుతో వేసుకుంటే మీకు అనేది మగ్గు నేను చూపిస్తాను. మీకు అనేది లైవ్లో నేను చూపిస్తాను. మీకు అనేది డైరెక్ట్గా అనేది వాటర్ అనేది మనం వేస్తే ఎలా బయటకు వస్తాయి అంటే ఫ్రెష్ వాటర్ అనేది మనం ఏంటంటే ఈ కప్పు తీసి మనం మార్చవసరం లేదు. జస్ట్ ఏంటంటే వాటర్ అనేది మీకు అనేది నేను చూపిస్తాను చూడండి. వాటర్ ఇప్పుడు ఎందుకంటే కొంచెం గలీజ్గా వాటర్ ఉంది. మీకు ఏంటంటే మార్నింగ్ అనేది 9 అయింది, అసలు మనం ఎర్లీ మార్నింగ్ అనేది వాటర్ మార్చేస్తాం 6 కల్లా. బట్ మీకు వీడియో తీయాలి కాబట్టి నేను అయితే ఉంచాను, మీకు చూపిస్తాను చూడండి. వాటర్ అయితే ఫ్రెష్ వాటర్ అయితే అలాగే అయిపోద్ది. ఈ ఫ్రెష్ వాటర్ బాటిల్ ఇది మొగ్గు అయితే తెచ్చుకోండి అనేది మొగ్గుతే అనేది మీకు నేను చూపిస్తాను చూడండి. ఎంత ఫాస్ట్గా వేస్తే మీకు అనేది చూస్తానండి వాటర్ అనేది మీకు అనేది క్లీన్ అయిపోయింది. నేను ఈ బౌల్ అనేది వీక్లో ఒకసారి తీసి క్లీన్ చేస్తాను, ఓన్లీ సండే క్లీన్ చేస్తాను. మీద ఏంటంటే వాటర్ అంటే ఫ్రెష్గా ఉంటుంది. వాటర్ అనేది ఈ వాటర్ అంతా కిందకు వచ్చేస్తుందండి, వాటర్ అంతా కూడా కిందకి అనేది. మీకు అర్థమైనా ఇది ఏంటంటే వాటర్ బౌల్. మీకు వాటర్ బౌల్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఫుడ్ గురించి చెప్తాను మీకు అనేది. మీకు ఫుడ్ గురించి అయితే నేను ఎవరైతే చెప్తాను మీకు అనేది. ఇప్పుడు ఈ ఫుడ్ బౌల్స్ అండి ఇవన్నీ అంటే ఫుడ్ అనేది మనం ఇక్కడ పెడతాం. ఈ ఫుడ్ అనేది చూసారు కదండి, ఇలాంటి వాటర్ బాటిల్ అనేది నేనైతే 1/2 లీటర్ వాటర్ పెట్టాను. మీకు వీలైతే 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఏం చేస్తారంటే ఇలా బాటిల్ ఫిక్స్ చేసుకొని మీకు అనేది ఇలా ఫుల్ బాటిల్ ఫిక్స్ చేసి ఫుల్గా మీరు ఫుడ్ వేసేస్తే మీకు అనేది పైన ఏదైనా మీరు అనేది కవర్ అనేది ఏదైనా పెట్టుకుంటే మీకు అనేది ఈ ఫుడ్ అయిపోయినంత వరకు కూడా మనకు తెలిసిపోద్ది, లైవ్లో తెలిసిపోద్ది మనకు అనేది డైరెక్ట్గా అనేది. ఇప్పుడు మామూలు మీరు మార్నింగ్ వచ్చిన తర్వాత వాటర్ చేసినప్పుడు ఏంటంటే చూసుకుంటారు. మీకు ఫుడ్ అనేది మీకు నిన్న కూడా ఎలా ఉంటుందండి మీకు అనేది చూస్తాను. ఇదిగోండి ఈ పక్కన చూడండి. అంటే నేను మార్నింగ్ అనేది అదే 2 డేస్ బ్యాక్ అనేది ఎంతవరకు వేసిన ఫుడ్ అనేది అలాగే తగ్గి ఇక్కడికి వచ్చింది. అలాగే ఇదైతే ఎంటీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే నేను ఫుడ్ వేస్తాను. మీకు చూస్తున్నారు అర్థమైపోయింది అనుకుంటాను. మీకు అనేది ఎంటీ అయిపోయింది, ఇందులో ఫుడ్ వేసుకుంటాను. అంటే నాకు అనేది ఈ బాటిల్ అనేది నాకు అనేది మ్యాక్సిమం అనేది ఒక 4 డేస్ వస్తుంది. అంటే ఫుల్గా రిలీజ్ చేస్తే 4 డేస్ 5 డేస్ వస్తుంది. ఏదేమైనా సరే ఒక వీక్ అనేది వచ్చేస్తుంది నాకు అనేది, ఎందుకంటే 2 బోర్డ్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఏంటంటే ఈ అనేది ఎక్సైజ్ పిల్లలు అయితే మార్చేసాం కాబట్టి మనకు అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే బీడింగ్లు అయితే అవుతున్నాయి. ఈ బీడింగ్ అయిన తర్వాత పిల్లలు పెట్టినది అప్పుడు ఫుడ్ ఎక్కువ వద్ది. మామూలుగా 2 అనేది తక్కువే తింటాయి. అంటే గుడ్లు పెట్టే సమయంలో నెక్స్ట్ అంటే గుడ్లు పెట్టి పిల్లలు చేసిన సమయంలో ఎక్కువ ఫుడ్ తీసుకుంటాయి, మిగతా అయితే తక్కువ ఫుడ్ తీసుకుంటాయి. అదండి మెయిన్ ప్రాబ్లం. చాలామంది అడగచ్చు ఏంటంటే ఈ కేజీలు ఏంటంటే గుడ్డు పెంకులు ఎందుకు ఉన్నాయని చెప్పేసి. రీసెంట్గా ఏంటంటే ఈ గూడు అనేది మా అబ్బాయి కూడా ఓపెన్ చేస్తారండి చిన్నపిల్లడు కొంచెం. బట్ అంటే ఆడ నన్ను ఏం చేస్తుంటే ఈ పించెస్కి అయితే నేను ఏమని చెప్పాను వాడిని అనేది చూసాను కదా. పించెస్కి ఏమంటే వాడేంటంటే లో బోర్డ్స్ కూడా వేసేసాడు. అంటే నేను బయటికి వెళ్ళి వాడికి చెప్పాను మా డోర్ ఏంటంటే ఈ బోర్డ్స్ డోర్ ఏంటంటే చాలా సింపుల్. అంటే చెయ్యి పెడితే మళ్ళీ చెయ్యి తీసేంత వరకు బోర్డ్స్ బయట రావు. అందువల్ల నేను పిల్లలతో కూడా ఇట్లా ఫుడ్లు నెక్స్ట్ అయితే వాటర్లు కూడా వేస్తాను. అంటే నాకు భయం లేదంటే వాళ్ళు తీసేటప్పుడు ఎగిరిపోతాయని చెప్పేసి. మీకు ఉదాహరణ చూపిస్తాను మీకు. ఇది మెయిన్ డోర్. ఇది ఓన్లీ పాట్స్ అనేది మార్చేటప్పుడు మాత్రమే ఈ డోర్ తీస్తామండి. మిగతా టైం అంతా ఈ చిన్న డోరే. ఇది అలా పైకి లేపిన వెంటనే మీకు చూపించాలి. మీకు ఏదైనా లైవ్లో చూపిస్తే కొంచెం నమ్ముతారు, ఎందుకంటే డైరెక్ట్ చెప్తారు. చూడండి అలా ఓపెన్ చేస్తే మీకు అనేది ఓన్లీ చెయ్యి ఒకటే అంతది, మిగతా ఏముండదు. మీకు ఉదాహరణ కూడా చూపిస్తాను. గుడ్డు పెంకొని తీసేస్తాను చూడండి. అంతే, బోర్డు అనేది అసలు బయట రాదు సాధారణంగా. మీరు చూస్తున్నారు అనుకుంటున్నాం, బోర్డు అసలు బయట రాదు. నెక్స్ట్ మళ్ళీ ఇటే కాదు, జస్ట్ అలా ఉంచుకుంటే మళ్ళీ మామూలు అంటే సేమ్ కింద లెవెల్ చూసుకుంటే మనం అనేది సేమ్ వచ్చేస్తే అయిపోయింది అంతే. బోర్డ్స్ అయితే తొయ్యలేవు, అట్లా తెలియదు మేము తొయ్యడం అనేది. ఎప్పుడు నా దగ్గర జరగలేదు. గత 7-8 సంవత్సరాల నుంచి అలాగే మెయింటైన్ చేసుకుంటున్నాను సింపుల్గా. అందువల్ల మా పిల్లలు తీసినా సరే బోర్డ్స్ బయటకు రావు, లాంగ్ ఎటువంటి ప్రాబ్లం లేదు. మా పిల్లల్ని చూపిస్తాను మీకు చూడండి.
ఇదిగో వజ్రం వీడియో తీస్తున్నానని చెప్పేసి చూస్తాడు. ఇది మన బోర్డ్స్ మీకు అదే బోర్డ్స్ గురించి అది ఈ ఎక్కడ దొరికితే కూడా మీకు చెప్తాను. మీరు బోర్డ్స్ ఎక్కడ కొంటున్నారో వాళ్ళ దగ్గర అడగండి కంపల్సరీ అంతే. అలాగే ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు. బట్ ఏంటంటే మీరు అనేది ఆన్లైన్లో కొనే బదులు ఏంటంటే డైరెక్ట్ అనేది షాప్ దగ్గర కొనుక్కుంటే మీకు అనేది చూసి తీసుకోవచ్చు. ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా ఉంది మీకు అనేది చూసి తీసుకొచ్చి. ఎందుకంటే ఇప్పుడు ఈ బౌల్ ఉంది కదండి, ఈ బౌల్ పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు అనేది. మీరు చూసినది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు అనేది. కానీ ఇందులో ఇంకోటి వచ్చాయి చూపిస్తాను చూడండి మీకు అనేది. ఇది చూస్తున్నారా ఎలాగుందో అంటే పొలం అంటే దీన్ని మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నా ఇది ఉందో చూడండి. చూడండి ఎలా పొలం వచ్చింది కింద దిగినట్టు వచ్చింది. ఇది ఏమవుద్దంటే వాటర్కి అనేది పనిచేది మనకనేది ఫుడ్ కూడా అంతగా పెద్దగా యూజ్ ఉండదు. మనకి యూజ్ అనేది ఏంటంటే మీకు అనేది ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర లేదు అక్కడ లేదు మామూలుగా అయితే ఖాళీ లేదు అని ప్రజెంట్ అయితే ఫుల్గా ఉన్న ఏంటంటే ఎలాగ ఉంటాయి అంటే చుట్టూ బాక్స్ లాగా వస్తుంది కాబట్టి మనకు అనేది ఫుడ్ వేసినా వాటర్ వేసినా ఎలా కిందకి రాదు. కానీ ఇదైతే మాత్రం కిందకు వచ్చేస్తుంది ఎలాగ మనకు అనేది ఎక్కువ వేసినా సరే ఫిల్ అయిన వెంటనే మనకనేది బోర్డ్స్ కదిపినా సరే బయటకు వచ్చేస్తుంది ఇటు పక్క నుంచి. లేదు మనకి ఎలాంటిది అనుకోండి 4 పక్కల బయటకు వెళ్తాయి కాబట్టి చక్కగా ఉంటాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు అర్థమైతే మాత్రం ఈ ఎలా మెయింటైన్ చేసుకుంటే మీకు అనేది వీక్లీ ఒకసారి ఫుడ్ వేసుకోవచ్చు. వాటర్ అయితే మాత్రం డైలీ మనం మార్చాలి. అది మన ఏంటంటే వాటర్ మార్చకపోతే బోర్డ్స్ కానీ జబ్బులు వచ్చేస్తాయి. అవి కంపల్సరీ డైలీ వాటర్ మార్చాలి. ఎందుకంటే నేనే మారుస్తున్నాను. ఎంత ఎన్ని సంవత్సరాలు పెంచినా ఎంత మనకు అలవాటు ఉన్నా ఎంత ఎక్స్పెన్స్ ఉన్నా మనమే మారుస్తున్నాం. బట్ కొత్తగా పెంచే వాళ్ళు మాత్రం డైలీ మార్చుకోవాలి, అది తప్పదు. నేను మరి చెప్తాను డైలీ వాటర్ అయితే మార్చుకోండి. అలాగే మనకు పించెస్ అప్డేట్ కూడా మీకు ఇద్దాం అనుకుంటున్నాము. పించెస్ ఏంటంటే ఈ కొండలు అయితే ఎక్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఈ కొండలో కూడా ఎక్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఈ కొండలో కూడా ఎక్స్ ఉన్నాయి. ప్రజెంట్ అంటే ఈ కొండలు అనేది ఇంకా అంటే నాకు 2-3 రోజులు బీడింగ్లో అవుతుంది. ఇంకా ఎక్స్ అయితే పెట్టలేదు. ఈ 2 కొండలు కూడా ఖాళీ. ఎందుకంటే నేను మీకు చెప్పేయచ్చు మొత్తం అన్ని కొండలు ఎక్స్ ఉన్నాయి అని చెప్పేయచ్చు. బట్ మనం ఏదైనా సరే డైరెక్ట్ చెప్తాం కాబట్టి ఈ 2 కొండలు అయితే ఖాళీ. ఇది కూడా ఖాళీయే. ఈ 2 రోజులు బీడింగ్లో అవుతున్నాయి. బట్ పెట్టచ్చు. ఇంకా అన్నిట్లో కూడా మెసేజ్ ప్రిపేర్ చేసేసుకున్నాయి. బట్ ఏంటంటే ఎక్స్ అయితే పెట్టాలి. నెక్స్ట్ బేబీస్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఎక్స్ కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఈ వీడియో అనేది లెంత్ అయిపోతుంది కానీ ఎక్స్ అయితే చూపించట్లేదు. మేబీ చూపిస్తాను మీకు అనేది వివరంగా చూపిస్తాను. ఎందుకంటే కెమెరా ఫోకస్ వద్దులే చూపిస్తాను మీకు అనేది. కనిపిస్తున్నాయి లేవో ఒక డౌట్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియో అయితే మీకు చూపిస్తాను. అది కూడా మీకు అప్డేట్ పించెస్ అప్డేట్ కూడా ఇస్తానండి. బౌల్స్ అయితే అలా సెటప్ చేసుకోండి. డెఫినెట్గా మీ దగ్గర బీడింగ్లో కలిగింటే మన వీడియోస్గా మీరు ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్గా కంపల్సరీ కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తే మనం డెఫినెట్గా వీడియో కనుక లైక్ చేయాలి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.